నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో అందాల పోటీలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ప్రపంచ అందగత్తెలంతా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాల చరిత్ర ప్రపంచానికి తెలుస్తోంది. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది. పెట్టుబడులు పెరుగుతాయా? టూరిస్టులు తెలంగాణకు క్యూ కడతారా? ఈ అంశాలపైనే ఇవాళ స్టోరీ బోర్డ్ చూద్దాం. 72వ మిస్ వరల్డ్ పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచ సుందరీమణులు తెలంగాణను చుట్టేస్తున్నారు. అటు కాకతీయ వైభవం, ఇటు పోచంపల్లి కట్టడాల అందాలు, సంస్కృతి సాంప్రదాయాలకు మంత్రముగ్ధులవుతున్నారు. గతానికి భిన్నంగా అందాల పోటీల నిర్వహణతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పై అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వేదికగా 72వ ప్రపంచ సుందరి పోటీలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. పోటీలు ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. అసలు పోటీ ఇంకా ప్రారంభమే కాదు. ఈసారి జరుగుతున్న అందాల పోటీలను తెలంగాణ ప్రభుత్వం గతానికి భిన్నంగా నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, సాంస్కృతి వైభవం, ఆహార్యం, వేషధారణపై ఫోకస్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచేలా జరుగుతున్నాయి ఈ పోటీలు. ప్రపంచ సుందరీమణులను గ్రూపులుగా విభజించింది. రాష్ట్రంలోని ఆలయాలు, చారిత్రక కట్టడాలు, సుందరమైన ప్రాంతాలను అందగత్తెలకు చూపిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ సాంస్కృతిక వైభవం ప్రపంచానికి తెలుస్తోంది. అంతర్జాతీయ ఛానళ్లు, పత్రికలు, యాడ్ ఏజెన్సీలు, ఫ్యాషన్ ప్రపంచం ఇలా ఒక్కటేమిటి, అందరూ తెలంగాణ విశిష్టతను ప్రపంచానికి చెప్పేలా చేయడంలో కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయింది. అందాల పోటీలంటే తలతల్లాడే ర్యాంప్ వాక్లు, సాంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు. ఈ అందాల జాతర కంటికి ఒక మాయాజాలం సృష్టిస్తోంది. అందాల పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ తెలంగాణ జరూరానా నినాదంతో నిర్వహిస్తోంది. ప్రకృతి అందాలకు, సాంస్కృతిక వైభవానికి, సాంప్రదాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో పేరు రాలేదు. 72వ మిస్ వరల్డ్ పోటీల పుణ్యమాని ప్రపంచానికి తెలుస్తోంది. గత ప్రభుత్వాలు తెలంగాణ బ్రాండ్ను ప్రమోషన్ చేసుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. సాఫ్ట్వేర్ హబ్గా, బిజినెస్ హబ్గా హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించింది. మల్టీనేషనల్ కంపెనీలు, ప్రపంచ వ్యాపారవేత్తలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీల రాకతో ప్రపంచ పటంలో హైదరాబాద్ పేరు మార్మోగిపోయింది. వేల కంపెనీలు, లక్షల మంది ఉద్యోగులతో సాఫ్ట్వేర్ రంగం అలరారుతోంది. మన టెకీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. మరిన్ని పెట్టుబడులు, కంపెనీలు ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది. తెలంగాణ బ్రాండే తన బ్రాండ్ అని చెప్పుకునేలా చేస్తోంది. వరంగల్లోని రామపాలయం విశిష్టత ఎంతమందికి తెలుసు? చార్మినార్ చరిత్ర ఏంటి? పోచంపల్లి పట్టుచీరల కథేంటి? యాదాద్రి టెంపుల్ నిర్మాణం ఎలా జరిగింది? ఇలాంటి విషయాలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. గతంలో అందాల పోటీలంటేనే స్టార్ హోటల్స్ లేదంటే అంతర్జాతీయ స్థాయి వేదికలకు మాత్రమే పరిమితమయ్యేవి. ఈసారి 4 గోడలకే పరిమితం కావడం లేదు. తెలంగాణ సర్కార్ చొరవతో అందాల సుందరీమణులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని తెలుసుకుంటున్నారు. అందాల సుందరీమణులు ఏ ప్రాంతానికి వెళ్లినా టాప్ ఛానల్స్, ఫ్యాషన్ ప్రపంచం మొత్తం అటే దృష్టి సారిస్తోంది. ఆ ప్రాంత విశిష్టతలను ప్రపంచానికి చూపిస్తోంది మీడియా. తెలంగాణ అందాలకు వివిధ దేశాల అందగత్తెలు మంత్రముగ్ధులవుతున్నారు. అందాల పోటీలంటేనే ఫ్యాషన్. ప్రపంచ అందగత్తెలు ఏం చేసినా అది వార్తే. సామాన్యులు, మధ్యతరగతి జనానికి ఎంతెంతో దూరం. ప్రపంచ సుందరీమణులను టీవీల్లోనూ, పేపర్లో చూడడమే తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. ప్రస్తుత పోటీలు మాత్రం అందుకు పూర్తి భిన్నం. దాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్వాంటేజ్ గా తీసుకుంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల్లో అందగత్తెలు పర్యటించేలా ప్రణాళికలు వేసింది. అందాల పోటీలకు తెలంగాణ వారసత్వాన్ని పెనవేసుకునేలా చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తున్నారు. అందాల పోటీలు కేవలం సౌందర్య ప్రదర్శనలు కాదు, అది జాతీయ గుర్తింపు, సాఫ్ట్ పవర్, రాజకీయ ప్రతిష్టతను పెంచే వేదికలుగా ప్రచారం చేస్తున్నారు. ఒక దేశం నుంచి విజేత ఎంపిక కావడం ఆ దేశ సాంస్కృతిక రాజకీయ ఇమేజ్ను అంతర్జాతీయంగా బలపరుస్తుంది. 1994లో ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్ విజయాలు మన దేశాన్ని గ్లోబల్ ఫ్యాషన్, సినిమా రంగాల్లో ఒక శక్తిగా నిలబెట్టాయి. ఇవి భారతదేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత గ్లోబల్ మార్కెట్లో సాఫ్ట్ పవర్ను మరింత పెంచాయి. తెలంగాణలో జరుగుతున్న అందాల పోటీలు హైదరాబాద్ పేరును మరొక రేంజ్కు తీసుకెళ్లాయి. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో తెలంగాణ గురించి పర్యాటకులు చర్చించుకుంటున్నారు. అందాల పోటీలతో ఇప్పటికిప్పుడు పెట్టుబడులు రాకపోవచ్చు, తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చెందకపోవచ్చు. భవిష్యత్తులో మాత్రం తెలంగాణ మరింత మార్మోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ వస్తువునైనా మార్కెట్లో రాకముందే ఎవ్వరూ కొనలేరు.
లాంచ్ చేసే ముందు దాని ప్రత్యేకతలు, లుక్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత దాని ధరను నిర్ణయిస్తారు. పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ పేరుతో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటారు. ఆ తర్వాతే మార్కెట్లోకి తీసుకొస్తారు. అలాగే మన ప్రాంత చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు తెలియకపోతే ఎవరొస్తారు? ఏ ప్రాంతానికైనా టూరిస్టులు రావాలంటే దాని గురించి 10 మందికి తెలియాలి కదా. అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. మన బ్రాండ్ను మనం ప్రచారం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అనేదే సర్కార్ వాదన. పోచంపల్లి పట్టుచీరలు, రామపాలయం, నాగార్జునసాగర్లోని బౌద్ధవనం, పిల్లలమర్రి, భూదాన్ పోచంపల్లి గురించి మిస్ వరల్డ్ పోటీలతో ప్రపంచానికి తెలిసిందే. తెలంగాణ రుచులైన నీర, ఆహారం ఎలా ఉంటుందో అందగత్తెలు రుచూశారు. జీవితంలో ఎన్నడూ చీరలు ధరించని సుందరిమణుల చేత చీరలు ధరింపచేయడం మామూలు విషయం కాదు. చీరలు కట్టుకోవడం ఒకెత్తైతే బతుకమ్మ ఆడడం మరో ఎత్తు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవే. సాఫ్ట్వేర్ అయినా, సినిమా రంగమైనా, ఫ్యాషన్ రంగమైనా ముంబైతో హైదరాబాద్ పోటీ పడుతోంది. మెట్రో కల్చర్లో ముంబైకి భాగ్యనగరం ఏమాత్రం తీసిపోదు. అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించిన సత్తా భాగ్యనగరం సొంతం. హెచ్ఐసిసి, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ప్రపంచ స్థాయి వేదికలుగా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2 సార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 1996లో తొలిసారిగా బెంగళూరులో జరిగాయి. ఆ తర్వాత గత ఏడాదే 71వ ఎడిషన్ పోటీలకు ముంబై వేదికైంది. ఇక 72వ ఎడిషన్ మన భాగ్యనగరంలో జరుగుతోంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు భారీగానే ఉన్నా ఎక్కువ జనసందోహం ఉండేది కాదు. కానీ గత ఏడాది ముంబైలో జరిగినప్పుడు అందాలను చూడ్డానికి జనం తరలి వచ్చారు. మిస్ వరల్డ్ నిర్వాహకులకు ఇది క్రేజీగా కనిపించింది. దీంతో మళ్లీ భారత్లోనే నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. మరోసారి భారత్లోనే నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిర్వాహకులతో మాట్లాడి ఒప్పించే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించింది. నిర్వాహకులను ఒప్పించడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. దీంతో హైదరాబాద్కు అరుదైన అవకాశం దక్కింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా అడుగడుగునా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ బ్రాండ్ను ప్రపంచానికి చాటేలా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటి వరకు పెద్దగా పరిచయం లేని ప్రాంతాలు, కళలు, నైపుణ్యాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. మిస్ వరల్డ్ పోటీదారులు తిరిగేటువంటి ప్రదేశాలు, అనుభూతి చెందే కళ్ల ద్వారా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ బ్రాండ్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుందని అంచనా. ఈ పోటీలు ముగిశాక హైదరాబాద్కు వచ్చేటువంటి పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు పెట్టుబడులు కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఫ్యాషన్ రంగంలో ముంబైతో పోటీ పడుతుంది. ఏకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీనే ఇక్కడ ఏర్పాటైంది. నిఫ్ట్ వచ్చాక హైదరాబాద్లో ఫ్యాషన్లు మరింతగా విస్తరించాయి. సరికొత్త ఫ్యాషన్లు పురుడు పోసుకుంటున్నాయి. ప్రతి వీకెండ్లో ఫ్యాషన్ షోలు జరుగుతున్నాయి. అలా ఫ్యాషన్ ప్రపంచంలో హైదరాబాద్ ఒక బ్రాండ్గా ఎదిగింది. ఇప్పుడు మిస్ వరల్డ్ ఈవెంట్ సందర్భంగా కూడా పోటీదారులు హైదరాబాద్ ఫ్యాషన్స్ చూసి తెగ ముచ్చట పడిపోతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్గా ఉంది. మొదట్లో రాష్ట్ర స్థాయికే పరిమితమైన హైదరాబాద్ను జాతీయ సదస్సుల నిర్వహణతో జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యమిచ్చే స్థాయిలో మన దగ్గర మౌలిక సదుపాయాలున్నాయని ఇప్పటికే నిరూపితమైందే. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్కు గ్లోబల్ బ్రాండ్ శాశ్వతమవుతుందని భావిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం ఎప్పటిలాగే ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. కానీ ఈసారి ఇండియాలో నిర్వహించాలని అనుకున్నారు. అప్పటికి ముంబై గట్టిగా ప్రయత్నించింది. కానీ తెలంగాణ సర్కార్ గట్టిగా ప్రయత్నించి హైదరాబాద్కు తెచ్చుకుంది. మిస్ వరల్డ్ పోటీలపై గ్లామర్ వరల్డ్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అంతర్జాతీయ సెలబ్రిటీలు వస్తారు. అంతేకాదు ఈ పోటీలను విభిన్నమైన ప్రాంతాల్లో వేర్వేరు విభాగాల్లో నిర్వహిస్తున్నారు. అవన్నీ తెలంగాణ టూరిజానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చేలా చేయబోతున్నాయి. టూరిజం పరంగా చూస్తే దేశీయంగా హైదరాబాద్కు మంచి గుర్తింపు ఉంది. గోల్కొండ నుంచి ఫిల్మ్ సిటీ వరకు పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతినిస్తాయి. అయితే ఇంకా అంతర్జాతీయంగా ఫోకస్ రావాల్సి ఉంది. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకమైన టూరిజం ప్రాంతాల గురించి ప్రచారం జరగాల్సి ఉంది. మిస్ వరల్డ్ పోటీలతో ఆ ప్రచారం లభించేలా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అందగత్తెలను పర్యాటక ప్రాంతాల్లో పర్యటించేలా జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నో గ్లోబల్ సమ్మిట్లకు, అంతర్జాతీయ సదస్సులకు వేదికైనటువంటి హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల రూపంలో మరోసారి తన ఆతిథ్య సత్తాను చాటింది. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు, పర్యాటక స్థితి వంటివన్నీ చూసి ఈవెంట్ నిర్వహణ, లాజిస్టిక్స్, మార్కెటింగ్, సాంకేతిక వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు పెట్టొచ్చని ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్కు సాంస్కృతిక వారసత్వం, అంతర్జాతీయ ఈవెంట్ల ట్రాక్ రికార్డ్ బాగుంది. హెచ్ఐసిసి, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ప్రపంచ స్థాయి వేదికలుండటం వల్ల ఈ అవకాశం సులభతరమైందే. తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మిస్ వరల్డ్ పోటీలు 140 దేశాల్లో ప్రసారమవుతాయి. దీనివల్ల హైదరాబాద్ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తిస్తారు. పర్యాటక రంగం బలోపేతమవుతుంది.
విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. పర్యాటక పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రయాణ సేవలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే ప్రతిష్టాత్మక ఈవెంట్. ఈ పోటీల ద్వారా హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్ గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందం, సాంస్కృతిక పరంపర, పెట్టుబడులు, ఉపాధి ఇలా అన్ని విధాల తెలంగాణ అభివృద్ధికి మిస్ వరల్డ్ పోటీలు తోడ్పడతాయని భావిస్తున్నారు. మొత్తం మీద మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో హైదరాబాద్ స్థాయి పెరుగుతుంది అనడంలో సందేహమే లేదు. ఇప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ అనుభవం ఉన్నటువంటి హైదరాబాద్ ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలతో ఆ లోటు కూడా తీర్చుకుంది. మిస్ వరల్డ్ పోటీలతో జరూరానా అన్న నినాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రపంచానికి తెలంగాణ టూరిజాన్ని పరిచయం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అందాల పోటీలు నిర్వహిస్తోంది. చార్మినార్, చౌమహల్లా, పిల్లలమర్రి, రామప్ప దేవాలయం, పోచంపల్లి వంటి పర్యాటక ప్రాంతాలకు సుందరీమణులు సందర్శిస్తున్నారు. ప్రకృతి అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. తెలంగాణ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ముంబైలో జరగాల్సినటువంటి అందాల పోటీలను పట్టుబట్టి హైదరాబాద్కు తెచ్చుకుంది. ఏ రకంగా చూసినా ముంబైకి హైదరాబాద్ ఏ మాత్రం తీసిపోదు. సినిమా రంగమైన, అంతర్జాతీయ వస్తువులైన, సాఫ్ట్వేర్ బిజినెస్ రంగాల్లో హైదరాబాద్ ఒక వెలుగు వెలుగుతోంది. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చేందుకు అందాల పోటీలను గతానికి భిన్నంగా నిర్వహిస్తోంది. జస్ట్ అందాల పోటీలంటే పోటీలు పెట్టేసి కథ ముగించేయడం కాదు. ఇందుకోసం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు భారీ లాభం వచ్చేలా తెలంగాణ సర్కార్ ప్లాన్ చేసి పెట్టింది. ఎందుకంటే 109 దేశాల నుంచి కంటెస్టెంట్లు, వారి వెంట మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు వస్తారు. వారి ద్వారా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను హైలైట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్లు తెలంగాణ వైపే ఉండేలా చేయడం కీలకం. అందుకే మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రకృతి ప్రసాదించిన పోషకాల పానీయాన్ని ఇష్టంగా టేస్ట్ చేశారు. చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. చార్మినార్, చౌమల్లా ప్యాలెస్ సందర్శించారు. లాడ్ బజార్లో ఎంపిక చేసిన దుకాణాల్లో షాపింగ్ చేశారు. చార్మినార్ వద్ద సుందరీమణులు హెరిటేజ్ వాక్ చేశారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లోని బుద్ధవనం సందర్శించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాగర తీరాన ఫోటోషూట్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. పేరిణి, గుస్సాడి, కూచిపూడి నృత్యాలను అందగత్తెలు వీక్షించారు. 750 ఏళ్ల కాలం నాటి పిల్లలమర్రిని సుందరీమణులు సందర్శించారు. పిల్లలమర్రి మహావృక్షం విశిష్టత ప్రపంచానికి తెలిసిందే. విజయనగర కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. 16, 17, 18 శతాబ్ద కాలం నాటి వస్తువులు, విగ్రహాలను తిలకించారు. యాదాద్రి నారసింహుణ్ణి అందాల సుందరీమణులు సందర్శించారు. భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన కంటెస్టెంట్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్రాలను తిలకించారు. చిలుకూరు సమీపంలోని ఎక్స్ పార్క్ ను సందర్శించారు. అరుదైన మొక్కలు, అద్భుతమైన శిల్పాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. రామోజీ ఫిలిం సిటీలో కూడా సందడి చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో డాన్స్ ఇరగదీశారు. మిస్ వరల్డ్ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 10న ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న జరిగే గ్రాండ్ ఫినాలతో పోటీలు ముగుస్తాయి. ఈ 21 రోజులు అడుగడుగునా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో భాగంగా హోటల్ ట్రైడెంట్ లో మిస్ వరల్డ్ ఛాలెంజ్ పోటీల్లో అందాల తారలు పాల్గొంటారు. ఈ నెల 24 మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫైనల్లో సుందరీమణులంతా ఫ్యాషన్ జ్యువెలరీ షోలో సందడి చేయనున్నారు. అదే రోజు బ్యూటీ విత్ పర్పస్ పేరుతో హైటెక్స్ లో విందును ఏర్పాటు చేస్తారు. ఈ నెల 31 సాయంత్రం 5:30 మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే రెడ్ కార్పెట్ వేడుక ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు ఫైనల్స్ జరుగుతాయి. మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున రాజ్ భవన్ లో కొత్త మిస్ వరల్డ్ 6 ఖండాల విజేతలు జూలియా మోర్లీతో సహా 8 మంది భామలు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తేనీటి విందులో పాల్గొంటారు. మిస్ వరల్డ్ పోటీలంటే కళ్లు మిరిమిట్లు గొలిపే వెలుగుల జిలుగులు, తారల తలుక్కులు మాత్రమే కాదు. ప్రతి ఈవెంట్లో బ్యూటీ విత్ పర్పస్ పేరుతో అనాథలు, వికలాంగులు, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై ఫోకస్ చేస్తూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దీంతో పాటు అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. తెలంగాణ రాష్ట్రం సురక్షితమైన ఆతిథ్యమిచ్చే పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికి చాటి చెప్పడంలో ఈ ప్రపంచ సుందరి పోటీలు కీలకంగా మారతాయి. దీంతో భవిష్యత్తులో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులు వస్తాయి. సాంస్కృతిక గుర్తింపు ద్వారా రాష్ట్రానికి ఆర్థిక, వ్యాపారపరమైన లాభాలు చేకూరుతాయి. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతూ ఉండడంతో తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ జరూరానా నినాదం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. భవిష్యత్తులో పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించేందుకు ఈ మిస్ వరల్డ్ పోటీలు సానుకూల అవకాశాలను సృష్టిస్తాయి. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, హైదరాబాద్ కల్చర్ ప్రపంచానికి పరిచయమవుతుంది. స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులకు ఈ వేదిక అవకాశాలను కల్పిస్తుంది. పోచంపల్లి చేనేత, చెరియాల్ పెయింటింగ్, సిల్వర్ ఫిలిగ్రీ వంటి సాంప్రదాయ కళలు ప్రమోట్ అవుతాయి. ఫైనలీ మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా రాష్ట్రం ఆర్థికంగా లాభపడుతుందని నిపుణులంటున్నారు.